హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ సమ్మర్ బ్రేక్ఫాస్ట్ దద్దోజనం. మార్నింగ్ టిఫిన్స్ తినే బదులు ఈ సమ్మర్లో మనం ఇలా దద్దోజనం తయారు చేసుకుని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే నీరసం లేకుండా వడదెబ్బ లాంటివి తగలకుండా ఉంటాయి. ఈ దద్దోజనం తయారు చేయడం కూడా చాలా సింపుల్ అండి. దీనికోసం వండిన అన్నంని తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకునేటట్టయితే నైట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నైట్ అంటే పాలు వేసుకుని తోడుపెట్టుకోవచ్చు. లేదు మధ్యాహ్నానికి అనుకుంటే మార్నింగ్ అన్నం కొంచెం ఉంటుంది కదా, దాన్ని తీసుకోవచ్చు. కొంచెం రైస్ తీసుకుని దానికి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో పెరుగు వేసుకోవాలి. రైస్ క్వాంటిటీ కొంచెం తీసుకున్నా కానీ పెరుగు ఇంకా పాలు వేసి కలిపేటప్పటికి కొంచెం ఎక్కువగానే అవుతుందండి. ఒక కప్పు రైస్ తీసుకున్నాము అంటే వండిన అన్నం తీసుకున్నాము అంటే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు అంతా కూడా అన్నంలోకి బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు అంటే గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా అయిపోకూడదు, అలాగే వేడిగా ఉండకూడదు. మనం ఇలా వేలు పెట్టి చెక్ చేసుకుంటే కొంచెం వేడిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఒక కప్పు ఆ పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. అన్నము బాగా వేడిగా ఉంటే పాలు చల్లగా ఉన్నా పర్లేదండి. అన్నం వేడిగా లేకుండా చల్లగా ఉంటే మాత్రం పాలు కంపల్సరీ గోరువెచ్చగా ఉండాలి. ఈ పాలు కూడా బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకుని మూత పెట్టుకుని 2 గంటల పాటు పక్కన ఉంచితే మనకి ఈ దద్దోజనం రెడీ అయిపోతుంది. మార్నింగ్ చేసుకునేటట్టయితే నైట్ చేసేసి ప్రిపేర్ చేసుకుని తర్వాత మార్నింగ్ పోపు పెట్టుకోవచ్చు. కానీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని మధ్యాహ్నానికి కావాలి అనుకుంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇలా పెరుగు ఎక్కువగా వేస్తాం కాబట్టి 2 గంటలు మనకి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి పోపుకి రెడీ చేసుకుందాము. ప్యాన్లోకి కొంచెం నూనెని వేడి చేసుకుని జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. దీంట్లో ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చండి ఇష్టపడేవాళ్ళు. పోపు లేకుండా కూడా ట్రై చేయొచ్చండి. కానీ పోపు వేస్తే ఆ ఫ్లేవరు ఆ దద్దోజనం అంతా కూడా బాగుంటుంది. పిల్లలు బ్రేక్ఫాస్టే కావాలి, మాకు ఈ రైస్ ఐటమ్ వద్దు అనేవాళ్ళు కూడా ఇలా పోపు వేసి చేసాము అంటే ఇష్టంగా తింటారు. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్కి ఉన్న వేడికి వేయించుకుంటే సరిపోతుంది. 2 గంటల తర్వాత మనం ఈ పోపుని రెడీ చేసుకుంటాం కదా. 2 గంటల తర్వాత ఎప్పుడైనా కానీ మనం ఈ పోపు వేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఈ రైస్ని తింటాము అనుకుంటే అప్పుడు వేసుకుంటే ఆ పోపు ఫ్లేవర్ బాగుంటుంది. 2 గంటల తర్వాత మనకి పెరుగు ఈ విధంగా గట్టి పడుతుంది. ఇప్పుడు పోపుని వేసేసుకుని కలుపుకోవాలి. పెరుగన్నంలోకి సాల్ట్ ఇష్టపడే వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు. మనం తినేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం అనుకోండి పులిసిపోకుండా ఉంటుంది. అందుకని మనం ఇలా ఎంత చేసుకున్నా ముందు సాల్ట్ వేయకుండా ఇలా కలిపేసుకుని మనం తినేటప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, సమ్మర్ బ్రేక్ఫాస్ట్ దద్దోజనం రెడీ అయిపోయింది. మరి మీరు ఈ సమ్మర్లో ఇలా ట్రై చేస్తారు కదా. సింపుల్గా తయారు చేసుకునే దద్దోజనం రెడీ అయిపోయిందండి. సమ్మర్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.